తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసే పచ్చ మీడియాకి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వస్తే అసలు వలవల వలవల వల ఏడ్చిపోతారండి. అసలు గిలగిల గిలగిల గిల తన్నుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకూడదు, ప్రజల్లోకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆయన వెంట జనం రాకూడదు అనేది వీళ్ళ కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడల్లా జనం విపరీతంగా వస్తూ ఉంటారు. దానిని డైవర్ట్ చేయడానికి వీళ్ళ నానా పాటలు, వీళ్ళ బాధలు, వీళ్ళ పిచ్చి చేష్టలు, పిచ్చి రాతలు చూస్తూ ఉంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ముందే అసలు ఆ పర్యటనే తప్పు, జగన్మోహన్ రెడ్డి గారేంటి గంజాయి బ్యాచ్ని పరామర్శించడం ఏంటి అని ఒక వాదన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారనేటటువంటి భావాన్ని, ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న పని చేస్తాడు తప్ప ఇలాంటి వాటికి, ఇలాంటి ఓకదంపుడు లేదా గుడ్డగాల్చి నెత్తినేసేటటువంటి పనులకు ఆయన వెరవడు, దడవడు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఆమె ఎవరంటే ఆవిడ హోంమంత్రి గారు వచ్చారు బయటికి. హోంమంత్రి గారు బయటకు వచ్చి ఇక్కడ దళిత జాన్ విక్టర్ అనేటటువంటి దళిత యువకుడు అని చెప్పేసి దళితుడు అని ఒక తీసుకొస్తున్నారు ప్రత్యేకించి. ఇక్కడ నేరం చేసిన వాడు దళితుడైతేనేమి ఎవరైతేనేమి అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎంత ఎక్స్పర్ట్ అంటే ఈ యొక్క క్యాస్ట్ అండ్ క్రీడ్ తోటి పాలిటిక్స్ చేయటంలో ఎంత స్థాయికి దిగజారుతారంటే, మరి డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ దళిత కార్డు మీరు వాడలేదా? దళిత డాక్టర్ సుధాకర్ అనే మాట వాడలేదా? సుధాకర్ కరోనా సమయంలో వృత్తిలో ఉన్నటువంటి పోలీసుల మీద ప్రవర్తించిన తీరేంటి, తిట్టిన బూతులేంటి, అప్పటి ముఖ్యమంత్రిని తిట్టిన బూతులేంటి, అప్పటి ప్రధానమంత్రిని తిట్టినటువంటి బూతులేంటి, వీటన్నిటికీ మరి దళిత కార్డు మీరు అడ్డం వేసి మాట్లాడలేదా? దళిత కార్డు అడ్డం వేసి ఆయన దళితుడు కాబట్టే అతన్ని హింసించారు, వీళ్ళ హింసలు తట్టుకోలేక అతను చనిపోయాడని చెప్పేసి మీరు ప్రచారం చేయలేదా? అక్కడికి వచ్చేసరికి మీకు దళిత కార్డు అవసరమా? ఇక్కడ దళిత అనే మాట జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాడారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఎవరైనా సరే బహిరంగ శిక్షలు వేయటం ఏంటి? ఎక్కడున్నాం మనం? ఇది ప్రజాస్వామ్యమా కాదా? బహిరంగ శిక్షలు వేయటానికి ఇది ఏమన్నా మన అరేబియా దేశాలా, లేకపోతే ఏ దేశాలు? మనం ఏ దేశంలో ఉన్నాం? మనం ఇరాన్, ఇరాకుల్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించాడు. మనకున్న సిస్టమ్ ఏంటి? మనకున్న సిస్టంలో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అనేది వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు చూసుకుంటాయి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి కొట్టడం ఏంటి అనే దాని మీద ఆయన ప్రశ్నించాడు. దాని మీద మీరేం చేస్తున్నారు? రౌడీ షీట, వీళ్ళ మీద 11 కేసులు ఉన్నాయి అని అంటా ఉన్నారు. 11 కేసులు ఉన్నవాడు దళితుడైతే వెళ్ళకూడదా? 11 కేసులు ఉన్నవాడు చౌదరి గారు అయితేనే వెళ్ళాలా? 8 కేసులు ఉన్నాయి అంటే 11కి 8కి 3 కేసులు తక్కువ అని కూడా అంటారేమో మరి పచ్చ మీడియా వాళ్ళు. 8 కేసులు ఉన్నాయి వీరయ్య చౌదరి గారి మీద. వీరయ్య చౌదరి గారి మీద 8 కేసులు ఉన్నాయి. వాటిలో ఒకటి రౌడీ షీట్ కూడా ఉంది. మరి వీరయ్య చౌదరి గారు రౌడీ షీటర్ కదా? వీరయ్య చౌదరి గారిని తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఆధిపత్య పోరు కోసం తెలుగుదేశం వాళ్ళే చంపేస్తే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళింది చాలక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు వెళతారు. ఇది చాలక సర్వశాఖ మంత్రి లోకేష్ గారు స్పెషల్
ఫ్లైట్ వేసుకొని మరీ వెళ్తారు. ఏం అక్కడ రౌడీ షీటర్ లేదా? అక్కడ ఆయన మీద 8 కేసులు లేవా? ఈ పిల్లల మీద కేసులుంది 2018 నుంచి. ఆయన మీద కేసులుంది, వీరయ్య చౌదరి గారి మీద కేసులు 1998 నుంచి ఉన్నాయి. ఆయన మీద కేసులుంటే, ఆయన మీద రౌడీ షీటర్ ఉంటే, ఆయన వెళ్ళి పరామర్శిస్తే, ఆయన పాడే మోస్తే కార్యకర్తలకు అండగా ఉన్నట్ట. ఇక్కడ జాన్ విక్టర్ ఫ్యామిలీకి వెళితే, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తే రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళినట్లా? మీ యొక్క విన్యాసాలకి, మీ యొక్క రాతలకి, మీ యొక్క దరిద్రపు రాతలకి ఏమన్నా అర్థం ఉందా? ఇంకా పైగా మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కారు పైకెక్కి మరీ ఎకిలిగా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. రౌడీ షీటర్కి స్వాగతం పలికే వాళ్ళు కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అన్నారే. ఏం మూసుకుపోయాయా మీకు? ఈ ధర్మసూత్రాలు ఏ కలుగులో దాక్కున్నారు? ఇప్పటంలో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి ఇప్పటం పర్యటనకు వచ్చి కార్ బానెట్ మీద జుట్టు ఎగరేసుకుంటా, రెచ్చగొడతా, బానెట్ తిరగకుండా కొన్ని కిలోమీటర్ల దూరం వెళతా ఉంటే ఏ కలుగులో దాక్కుంది మీ జర్నలిజం? ఎక్కడ నిద్రపోతుంది మీ జర్నలిజం? అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి? ఈ రకమైనటువంటి బహిరంగ శిక్షలు విధించకూడదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిందేంటి? ఆయన మీద రౌడీ షీట్లు ఉన్నాయా లేదా అనేది ఆయన చూడలేదు కదా. ఇలా హత్యలు చేయకూడదనే కదా అక్కడికి వెళ్ళింది ఆయన. ఆయనకి వెళితేనేమో కార్యకర్తల్ని ఆదుకున్నవాడా? జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తేనేమో రౌడీ షీటర్లకి ఉండేటటువంటి రౌడీ నాయకుడా? సిగ్గుండాలి మీ జర్నలిజానికి. సిగ్గుందా కొంచెమైనా మీ జర్నలిజానికి? దళిత కార్డుని ఏ రకంగా మీరు వాడుకుంటున్నారంటే, డోలా బాల వీరాంజనేయులు ఆయన కూడా మంత్రే. ఆ మంత్రి గారు ఒక ఇంటిలోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని లాక్కొని వెళితే దాని మీద ఆ కుటుంబం వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆ వచ్చినటువంటి పోలీస్ అధికారిని దూషించారు. ఆ పోలీస్ అధికారి దళితుడు కాబట్టి దూషించారు అంటాడు. ఇది ఎక్కడ నీతండి బాబు? మీరైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా దళిత కార్డు వాడవచ్చు. మీరైతే డాక్టర్గా ఉన్నటువంటి వాడు, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాడు పచ్చి బూతులు రోడ్డు మీద తిడతా ఉంటే ఆ బూతులు, ఆ చెడ్డ పనిని పక్కన పెట్టేసి అతనికి దళిత కార్డు మీరైతే వాడుకోవచ్చు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసి ఉక్రోషం ఓర్చుకోలేక, తట్టుకోలేక వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక నిన్నటికి నిన్న మీరు చేసిన నిర్వాహకం ఏంటి? తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని. ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఉండేదే అనేది అసలు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ రాజకీయ అరంగేట్రమే చంద్రబాబు కోరిక మేరకు జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. ఆ మందకృష్ణ మాదిగ ఆయనకు సంబంధించిన పోరాటం ఏంటి? ఏది మాదిగ రిజర్వేషన్ ఉండాలి, సపరేట్గా ఉండాలి అని. అదేవిధంగా ఆయన పోరాట సమితి ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఆ కంటెంట్ ఏంటి? మాదిగల హక్కులను కాపాడాలి అనేది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిందేంటి? బహిరంగ శిక్షలు వేయొద్దు,
కుటుంబాల యొక్క గౌరవాన్ని రోడ్డుకి ఏడ్చొద్దు అని ఆయన వెళ్ళాడు నిన్న. దానికి దీనికి సంబంధం ఏంటి? ఎంఆర్పిఎస్ జెండాలు పట్టుకొని జగన్ గో బ్యాక్ అంటూ రోడ్డు మీదకి వచ్చారంటే దీని వెనకాల పచ్చ మీడియా లేదా? దీని వెనకాల తెలుగుదేశం పార్టీ లేదా? మీరా దళిత రాజకీయాలు చేసేది? మీరా దళిత కులం కార్డు వాడుకునేది? ఆరోపించేదేమో కులం చూడడం, మతం చూడడం అనేటటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తారా? ఎప్పటికైనా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలం అనేది అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీ కుచ్చితాలు త్వరలోనే పటాపంచలు కాబోతున్నాయి. నమస్తే.